విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు రాయాలని డీఈఓ బొల్లారం భిక్షపతి సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లలు ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి సహకరించాలని కోరారు. శనివారం నుండి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం నల్గొండ నగరంలోని పలు పరీక్షా కేంద్రాలను డీఈఓ బొల్లారం భిక్షపతి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నెంబరింగ్ను తనిఖీ చేసి సిఎస్ డిఓలకు పలు సూచనలు చేశారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని అన్నారు. విద్యార్థులు 40 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకొని తమకు కేటాయించిన గదులలో కూర్చోవాలని, ఓఎంఆర్ షీట్లను విద్యార్థులు తనిఖీ చేసుకొని అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఇన్విజిలేటర్లు ఇచ్చే ప్రశ్నపత్రాలను జాగ్రత్తగా పరిశీలించి అది తమ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నపత్రమో కాదో చూసుకోవాలని తెలిపారు. ఒక్కో పరీక్షకు మధ్యన 3 నుండి 4 రోజుల సమయం ఉన్నదని, ఈ వ్యవధిలో విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా పరీక్షలకు బాగా సన్నద్ధమయ్యేలా విద్యార్థుల తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని కోరారు. 19,835 మంది విద్యార్థులు నల్గొండ జిల్లాలో పరీక్షలకు హాజరు కాబోతున్నారని, వారందరూ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 14 మార్చి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న సందర్భంలో మరి నల్గొండ టౌన్లోని పరీక్షా కేంద్రాలను సందర్శించి అక్కడ ఏర్పాట్లు పరిశీలించడమైనది. మరి రేపు 9:30 నుంచి మనకు 12:30 వరకు జరిగేటువంటి పరీక్షకు విద్యార్థులందరూ కూడా ఇన్ టైం అంటే సకాలంలో వచ్చి 40 నిమిషాల ముందే సెంటర్కి చేరుకొని అక్కడ మీకు ఇచ్చినటువంటి ఏదైతే హాల్ టికెట్ నంబర్ ఆధారంగా మీరు రూమ్లో కేటాయించినటువంటి దాని ప్రకారం వెళ్ళి అక్కడ మీకు ఇచ్చిన ఏదైతే ఓఎంఆర్ షీట్ను ఒకసారి వెరిఫై చేసుకోవడము, అది మీకు సంబంధించిందేనా వెరిఫై చేసుకోవడం, అదేవిధంగా ఇన్విజిలేటర్ ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ పేపర్ కూడా మీకు సంబంధించిందేనా అనేది కూడా తెలుసుకోవాలి. పిల్లలందరూ కూడా అందరికీ శుభాకాంక్షలు. అందరూ కూడా మంచిగా పరీక్షలు రాసి అందరూ పాస్ కావాలని సందర్భంగా తెలపడం జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళను మంచి వాతావరణంలో ప్రిపేర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క పరీక్షకు 3 days 4 days అట్లా చొప్పున వ్యవధి ఉంటుంది కాబట్టి ఆ వ్యవధిలో మరింత చదువుకున్న దాన్ని మరింత వల్లవేసే విధంగా మరింత సన్నద్ధమయ్యే విధంగా కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు ఈ జిల్లాలో 19,835 మంది విద్యార్థులు రేపు హాజరు కాబోతున్నారు. వారు ఈ వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజే ముందే సెంటర్ను చూసుకొని రేపు అనగా 14వ తారీఖు నాడు ఇన్ టైంకి వచ్చి మంచి పరీక్షలు రాయవలసిందిగా తెలియజేస్తూ మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.